హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి అయితే ఇవాళ వీడియో చేస్తున్నాను. ఈ పొలానికి వచ్చాము. ఇక మా వాళ్ళు అయితే అక్కడ టెంట్ కింద రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ లోపు నేను చిన్న వీడియో చేద్దామని వచ్చేసాను మీకోసము. ఏంటి అంటే మనకి గ్రహణ సమయాలు ఏర్పడినప్పుడు, ముఖ్యంగా సూర్యగ్రహణం అప్పుడు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి కదా, అలాంటి టైంలో మన వేద పండితులు ఇంటి మీద ఇంకా కట్టగట్టి వేసుకోమంటారు. అట్లనే తినే పదార్థాలలో వాటి మీద వీటి మీద అన్నిటి మీద వేసుకుని చెప్తారు కదా. అది ఏంటి అంటే నెంబర్ 1 వచ్చేసి గరిక అనమాట. ఈ గరిక అనేది అందరికీ తెలుసు. ఇది అమృతం చుక్క అనేది భూమి మీద గరికి మీద పడి దీనికి చావే లేకుండా ఉంటుంది అనమాట. అందుకే ఎంత చెక్కినా కానీ వస్తూనే ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి దర్బాలు అనమాట. ఈ దర్బాలు ఎలా ఉంటాయి ఏంటి అనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అందుకే మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను. ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీటికి ఫ్లవర్స్ వచ్చేసి వైట్గా పూస్తాయి. మన వినాయక చవితి అప్పుడు వినాయకుడికి పెడతాము. అలాంటి టైంలో మనం చూడవచ్చు. ఇవైతే దర్బాలు చాలా షార్ప్గా ఉంటాయి. ఇది పూజ సమయంలో యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు మన పండితులు చేతికి ఇలా ఫింగర్స్కి చుట్టుకొని చేస్తూ ఉంటారు డ్రై అయినాక. ఇవి అన్నమాట దర్బాలు. ఇవి డ్రై చేసేసి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా హెల్త్ పర్పస్ కూడా దీన్ని యూస్ చేస్తారు. వీటి వేర్లు ఎండబెట్టి పౌడర్ చేసి హెల్త్ పర్పస్ కూడా వాడుతూ ఉంటారు అన్నమాట. ముఖ్యంగా లేడీస్కి గైనికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, మెన్షన్స్ హెవీగా అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ దర్బాలు వేర్ల యొక్క పౌడర్ అనేది యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా ఈ దర్బాలు పూజ పరంగా హెల్త్ పరంగా చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. సో ట్రై ఇట్ అండ్ గెట్ ఇట్.